బండి సంజయ్ గారు మీరు కూడా అనేక సార్లు అక్క అక్క వీరవనిత అక్క అక్క అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా అనదలుచుకుంటే తప్పకుండా నన్ను సూటిగా అనండి. కానీ మా క్యాబినెట్ లో ఎవరు లేరు, నేనే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని. బట్ నేను కూడా డైరెక్ట్ గా రాగానే రాజకీయాలకు రాలే. 5 ఏళ్లు కష్టపడి చదువుకుంటూ ఇదే మహబూబాద్ కోర్టులలో కేసుల చుట్టూ తిరిగి, హన్మకొండ కోర్టుల కేసుల చుట్టూ తిరిగి, ఏ కోర్టులలో అయితే నేను నక్సలైట్ ముద్దాయిగా ఎదుర్కొన్నానో అదే కోర్టులలో 5 ఏళ్ల తర్వాత నల్లకోట వేసుకొని లాయర్ గా నిలబడ్డ తర్వాత ఎన్నికల్లోకి రావడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దీన్ని మీరు ఇవాళ ఈ రకంగా మా క్యాబినెట్ ముద్ర వేసి ఆ రకంగా నాదేమనుంటే నన్నే అనండి, అందరిని ఎందుకు అనడము. కాబట్టి అంటే 1 ఇయర్ నుంచి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అరే మేము ఎక్కడి నుంచో వచ్చి ఈ రకంగా ఎదుగుతే